ఎందుకు భయం? మనిషి నిత్య జీవితంలో మనిషిని పట్టి పీడించేసేది ఏమన్నా ఉంది అంటే భయం. మనిషి పుట్టినప్పటి నుంచి పెరిగి చనిపోయేంత వరకు మనిషిని పట్టి పీడించేసేది భయం. ఉదాహరణకి చిన్నపిల్లవాడు ఉన్నాడండి, వాడికి స్కూల్కి వెళ్ళాలంటే భయం. హోంవర్క్ సరిగ్గా చేయకపోతే టీచర్ కొడతాదని చెప్పి భయం. పోనీ స్కూల్లో టీచర్ కూడా పక్కన పెట్టండి, చిన్న పిల్లవాడికి భయం. ఎగ్జామ్స్ వస్తే అందులో సరిగ్గా రాయకపోతే ఫెయిల్ అయిపోతానేమోనని చెప్పి. చదువు పూర్తయిపోయినా యవ్వనస్తుడికి భయం, నాకు ఉద్యోగం రాదేమోనని చెప్పి. ఉద్యోగం వచ్చిన యవ్వనస్తుడికి భయం, ప్రమోషన్ రాదేమోనని చెప్పి. ప్రమోషన్లో ఉన్న ఉద్యోగస్తుడికి భయం, ట్రాన్స్ఫర్ అవ్వదేమోనని చెప్పి. ఉద్యోగం వచ్చినంత మాత్రమే సరిపోద్దా? సరైన సమయానికి పెళ్ళి కాకపోతే అదొక భయం. పోనీ పెళ్ళి అయిపోయిందా అంటే పిల్లలు పుట్టరు, అదొక భయం. పోనీ మళ్ళీ పిల్లలు పుట్టారంటే వాళ్ళని పెంచాలి, అదొక భయం. పోనీలే పిల్లలు స్థిరపడిపోయారు కదా అనుకోవడానికి లేదు, మన శరీరంలో ఏదో ఒక రోగం బయలుదేరుతుంది, అదొక భయం. మనిషి నిత్య జీవితంలో మనిషిని పట్టి పీడించేసేది ఏమన్నా ఉంది అంటే భయం. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అంటే భయపడకు.